నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. సర్పంచ్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్కు గడువు సమీపిస్తుంది. ఇవాళతో 4236 స్థానాల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అవకాశం ఉంది. అటు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇవాళ నుండి ఎల్లుండి వరకు మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తొలి విడత పోలింగ్ సాగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడించనున్నారు. రైట్. సర్పంచ్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్కు గడువు సమీపిస్తుంది. ఇవాళతో 4236 స్థానాల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అవకాశం ఉంది. అటు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇవాటి నుంచి ఎల్లుండి వరకు మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఎన్నికల నియమావళికి సంబంధించి ఏమేమి జరగబోతున్నాయి, సంబంధిత అధికారులు ఏం చేయబోతున్నారు, మరి ప్రచార పర్వానికి మరి ఇంకెంత సమయం మిగిలి ఉంది? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాగ్, స్థానిక సంస్థల పోర్కు సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం మైకులు మోగబోతున్న నేపథ్యం ఉంది. సాయంత్రం 6 గంటలకు సంబంధించి కూడా ప్రచార పర్వానికి సంబంధించి కూడా ఈ రోజు మూతపడునున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మొన్నటి వరకు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించారు. ఈ రోజు కూడా డోర్ టు డోర్ ప్రచారాలు నిర్వహిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒక పోరును తలపించే వాతావరణం చోటు చేసుకుంది. పోటాపోటీ ప్రచారాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు. ఇక ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పటిష్టాత్మకంగా అంటే మొట్టమొదటిసారిగా ప్రచార పర్వానికి సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యే రేంజ్ లో ప్రచారాలు నిర్వహించారు. ఒకవైపు స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక మంత్రులకు సంబంధించి కావచ్చు, ఒక సర్పంచ్ స్థానానికి సంబంధించి అభ్యర్థికి ఏదైతే మద్దతు కూడగట్టేందుకు ప్రచారాలు చేసేది మొట్టమొదటిసారిగా అని పెద్ద ఎత్తున సాగాయి. ఇక 11వ తేదీకి సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన మొదటి విడత పోలింగ్ జరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొదటి విడతలో 4236 సంబంధించి కూడా ఎన్నిక జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పూర్తి స్థాయిలో ఎన్నికల నియమావళికి సంబంధించి కూడా ఈ రోజు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. 6 రోజులకు సంబంధించి కూడా ప్రచారాలను నిలిపివేస్తారు. 6 గంటల తర్వాత మద్యం దుకాణాలకు సంబంధించి 11వ తేదీ పోలింగ్ జరిగే వరకు కూడా మద్యం దుకాణాలకు సంబంధించి కూడా మూసివేత ఉంటుంది. ఇక పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక పోలింగ్ బూతులు కావచ్చు, బ్యాలెట్ బాక్సులు కావచ్చు, బ్యాలెట్ పత్రాలు కావచ్చు, సీసీ కెమెరాల నిఘాలు కావచ్చు, పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ
పోలీసు బందోబస్తుతో పాటుగా రాష్ట్ర ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లను ఇప్పటికే బలగాలను మోహరించారు. సీసీ కెమెరాలకు సంబంధించి కూడా అటాచ్మెంట్ ను ఆ కమాండ్ కంట్రోల్ కి అటాచ్మెంట్ చేశారు. ఏదైతే ఆ సెంటర్ కి సంబంధించి కూడా జిల్లా కేంద్రం నుంచి దీన్ని పర్యవేక్షించేందుకు సీసీని అటాచ్ చేయడం జరిగింది. ఎన్నికలను పారదర్శకంగా జరగాలి, సున్నితమైన ఎన్నికలు జరగాలన్నట్టుగా కూడా ఇప్పటికే ఈసీకి సంబంధించి కూడా పలు ఏదైతే సూచనలు చేసింది. దానికి సంబంధించి కూడా ఏదైతే వివిధ కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు సంబంధించి కూడా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు వాళ్ళకు పలు అంశాలపైన కూడా సూచన చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఈ ఎన్నికకు సంబంధించి కూడా అయితే ప్రధాన పార్టీలు కూడా పోటాపోటీగా తీసుకునే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా కూడా మెజార్టీగా ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల పోరులో కూడా ఏదైతే అభ్యర్థులంతా కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో చాలా వరకు ఏకగ్రీవమైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక నెల 11వ తేదీకి సంబంధించి కూడా ఎన్నిక జరగబోతుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆయా ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా 4236 గ్రామ పంచాయతీలకు సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో సున్నితమైన ప్రాంతాలను గుర్తించారు. అత్యంత సున్నితమైన ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది. దాంతో పాటుగా ముఖ్యంగా అంటే మినిట్ టు మినిట్ ఒక డ్రై డేస్ కూడా ప్రకటించిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఆ పోలీసులు కూడా ఇప్పటికే మోహరించిన నేపథ్యం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 6 గంటల అయితే ఇక్కడ హరీష్ ఈ ఎన్నికలకు సంబంధించి అధికారులు కూడా వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో వైన్ షాపులను కూడా 3 రోజుల పాటు బంద్ చేసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇవి ఎంతవరకు యాజమాన్యాలు సహకరించే అవకాశం ఉందంటారు? వీరి మీద ఒకవేళ ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్నికల నియమావళికి సంబంధించి కూడా అందరూ అనుసరించాలి. కాబట్టి దాన్ని క్రాస్ చేస్తే కఠినంగా చర్యలు తప్ప. ఇప్పటికే పోలీసులకు ఇప్పటికే ఆ శాఖలని కూడా హెచ్చరికలు జారీ చేసింది. 6 గంటల తర్వాత ఏదైతే మైకులకు సంబంధించిన బంద్తో పాటుగా ఎన్నికలకు సంబంధించి కూడా ఎవరైతే అక్కడ అభ్యర్థి ప్రచారాలు నిర్వహించినట్టుగా కూడా తెలిస్తే అతనిపైన కూడా ఆ చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. దాంతో పాటుగా ఇంకా ఇంటి ప్రచారాలకు సంబంధించి 6 గంటల వరకే ప్రచారాలు నిర్వహించారు. తద్వారా అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా 5 కంటే మించి గుమిగూడే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా పకడ్బందీగా పోలీస్ శాఖ బందోబస్తు నిర్వహిస్తుంది. ఒకవైపు రౌండ్ ది క్లాక్ గా ఈ ఏదైతే ఆ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటున్న నేపథ్యం అయితే ఉన్నది. ఎక్కడైతే గల్లీలకు సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో పోలీసు నిఘా నీడలో ఎన్నికలు జరగాలి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా ఎన్నికల నియమావళి 6 గంటల తర్వాత ఎవరైతే క్రాస్ చేస్తారో కఠినంగా వారిపైన శిక్షలు తీసుకునే అయితే చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే వైన్ శాఖకు సంబంధించి కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళకు నోటీసులు ఇష్యూ చేశారు. 6 గంటల నుంచి కూడా ఈ రోజు మద్యం షాపులు బంద్ చేయాలి. ఎన్నికల తర్వాత 11వ తేదీ ఎన్నిక జరుగుతుంది. కాబట్టి 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నిక ఉంటుంది. 2 గంటల నుంచి కూడా ఇక కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు తుది ఫలితం ఉంటుంది అని చెప్పొచ్చు. అందుకే మొత్తంగా ఈ రోజుకు సంబంధించి కూడా మైకులు కట్ కాబోతున్నాయి. ప్రచారాలు నిన్నటి వరకు ఈ రోజు వరకు ప్రచారాలతో ఓరెత్తిస్తా ఉన్నారు. మొన్నటి వరకు ర్యాలీలు కావచ్చు, తమ సింబాలిక్ గా తమ గుర్తులకు సంబంధించి కూడా చేతిలో పట్టుకొని ఏదైతే ర్యాలీలకు సంబంధించి ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం నుంచి అంటే మొట్టమొదటిసారిగా క్రియాశీలకంగా ఇప్పుడు స్థానిక సంస్థల పోరు జరగబోతున్నట్టుగా తెలియదు. ఎందుకంటే క్రియాశీలకంగా ఎప్పుడు లేని విధంగా కూడా ప్రత్యేకంగా ఈసారి యువత అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల పోరులో బరిలో దిగారు. ఒకవైపు వార్డు స్థానాల్లో కూడా యువతనే మెజార్టీగా నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఎవరికి వారు మేనిఫెస్టో కూడా రూపొందించుకున్న పరిస్థితి ఉంది. ఆ మేనిఫెస్టోలో కూడా ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్లారు. ముఖ్యంగా దాంట్లో దాదాపుగా 3836 గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా మొత్తంగా 81,020కి సంబంధించిన అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా 13,127 మందికి సంబంధించి కూడా అభ్యర్థులు బరిలో దించారు. దాదాపుగా 22,000 సర్పంచ్ పదవులకు సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేసి దాంట్లో 8,095 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా విత్డ్రా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొదటి విడతకు సంబంధించి కూడా వార్డులకు 67,896 మందికి సంబంధించి కూడా వార్డు సభ్యులకు ఫైనల్ గా ఈసీ ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మెజార్టీ స్థానాల్లో ఇప్పుడు ఏదైతే ఉప సర్పంచ్ పోరులకు సంబంధించి కూడా యువత ఇప్పుడు నామినేషన్ దాఖలు చేసింది. పూర్తి స్థాయిలో అయితే ఈ ప్రత్యేకంగా ఈసారి ప్రచారాలు కూడా ఓరెత్తించారు. ఒక వెరైటీగా ప్రచారాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలకు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల
తరహాలో ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారో స్థానిక పోరుకు సంబంధించి కూడా వారు మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నారు. స్థానిక సంబంధించి కూడా అక్కడ ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా తీరుస్తామన్నట్టుగా కూడా పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రజలకు సంబంధించి కూడా ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు, ఇప్పుడు సంబంధించి కూడా ఓరెత్తించిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు వాళ్ళకు అవకాశం ఉన్నది. సాయంత్రం తర్వాత కూడా మైకులు మూగబోతున్నాయి. ఇక ప్రచారాల పర్వం కూడా పూర్తి స్థాయిలో ఆగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా 11వ తేదీన ప్రకటబందీగా నిర్వహించేందుకు ఒకవైపు ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. వైపు భద్రతాపరమైన చర్యలపైన కూడా పోలీస్ శాఖ కూడా నిఘా ఏర్పాటు చేసింది. ఎక్కడైతే అత్యంత సున్నితమైన ప్రాంతాలు ఉంటాయి, ఎక్కడైతే గతంలో ఏవైతే అక్కడ సంబంధించి కూడా పలు ఇష్యూస్ రైజ్ అయ్యాయో ఆ ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో ఇంకా మరికొంత బందోబస్తును ఏర్పాటు చేస్తా ఉన్నారు. రౌండ్ ది క్లాక్ సంబంధించి కూడా పోలీసులు వాచ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు 6 గంటల తర్వాత కూడా పూర్తి స్థాయిలో పూర్తి భద్రత నడుమ ఆ ప్రాంతాలంతా కూడా ఎన్నికలు జరిగే ప్రాంతాలు వెళ్ళనున్న పరిస్థితి అయితే ఉంది. లక్ష్మీనాథ్, ఈ ఎక్కడైతే ఈ ఎన్నికలు జరిగే దగ్గర ఓటింగ్ ఎంత మేరకు జరిగే అవకాశం ఉంది? ప్రజల్లో ఒక రకంగా ఎంతూజియాజం ఉందో? తమకు కావాల్సిన సర్పంచులు ఎన్నుకునే విధానంలో ప్రజలు ఎంతవరకు మొగ్గు చూపుతారు? ఎందుకంటే గతంలో మనం చూసాం, పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొంత మందకొడిగా సాగేది, మరి రాత్రి వేళల్లో కంటిన్యూ చేయడానికి ఈ టైంలో కుదరదు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది పోలింగ్? రైట్, ప్రధానంగా పోలింగ్ కి సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఎందుకంటే ఆ గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలు కాబట్టి అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. కొంతమంది ఇతర ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ హైదరాబాద్ ప్రాంతాలు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ముందు రోజే ఆ గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంటారు. వాళ్ళకి సంబంధించి కూడా ఓటును ఒకరు వినియోగించుకునేందుకు ఒక బాధ్యతాయుతమైన అభ్యర్థిని సర్పంచ్ గా గెలిపించేందుకు వాళ్ళకి సంబంధించి కూడా చాలా వరకు ప్రజలంతా కూడా యాక్టివ్ గా ఈ ఓటింగ్ జరుగుతుంది. ఎందుకంటే మెజార్టీగా దాదాపుగా 80 నుంచి 90% జరిగే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కూడా ఎన్నికల పోలింగ్ శాతం నమోదయ్యే ప్రాంతాలు కూడా ఉన్నాయి. దాంట్లో పకడ్బందీగా ఈసారి అంటే ఓవర్ ప్రచారాలతో ఓరెత్తించారు. ఒకవైపు ఏదైతే ఇప్పుడున్న అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థికి ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఏదైతే ప్రచారం నిర్వహించారో, ఒక మరోవైపు ప్రత్యర్థి పార్టీలైనా ఏదైతే ప్రతిపక్ష పార్టీలైనా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు, ఆ పార్టీ తరఫున కూడా వాళ్ళ నేతలంతా కూడా ప్రచారాలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉన్నది. అంటే మొట్టమొదటిసారిగా ఈ లెవెల్లో ప్రచారం జరిగింది, మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఇదే సంబంధించి కూడా అందరూ క్రియాశీలకంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఇప్పటికీ ఈసీకి సంబంధించి కూడా పలు అంశాలను కూడా ప్రస్తావిస్తూ వచ్చింది. జనాల్లో కూడా ఈ జనాల్లో కూడా పలు ఇష్యూస్ ని రైజ్ చేసింది. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఏదైతే పలు సమాచార మాధ్యమాల ద్వారా కూడా ప్రకటిస్తూ వచ్చింది. మొత్తంగా ఈ పోలింగ్ కి సంబంధించి కూడా మెజార్టీగా ఈ పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి 7 గంటల వరకు, 7 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతూ ఉంటుంది. 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. అంటే పోలింగ్ కేంద్రం వెలుపల ఎవరైతే 1 తర్వాత పోలింగ్ కేంద్రం వెలుపల ఉంటారో వారికి ఎప్పటి వరకు పోలింగ్ అయితే పూర్తి స్థాయిలో ఎవరైతే ఆ గేటు వెలుపల ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈసీ సమయాన్ని ఇచ్చింది. పూర్తి స్థాయిలో ఎవరైతే ఆ గేట్ లోపల పోలింగ్ సమయం ముగిసిన అనంతరం అక్కడ అయితే 1 గంట తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేసేది ఉండదు. కాబట్టి వారంతా కూడా 1 గంట ముందు ఎవరైతే పోలింగ్ కేంద్రంలో ఉంటారో వాళ్ళకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి తద్వారా ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఆ పోలింగ్ పూర్తయిన తర్వాత అక్కడ కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ తర్వాత కూడా తుది ఫలితం అదే రోజు ఫలితాలు ఉంటాయి. వార్డు సభ్యుడు సర్పంచ్ స్థానానికి సంబంధించి కూడా ఎవరు గెలిచారనేది కూడా అప్పుడే ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉంటది లక్ష్మీనాథ్. అయితే హరీష్, ప్రధానంగా చూసుకుంటే ఓటర్లను ప్రభావితం చేయడానికి సంబంధిత క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభావితం చేసే అవకాశం ఉంది. మరి అలా ప్రభావితం కాకుండా చూసేందుకు సంబంధిత అధికారులు అక్కడ గ్రామ స్థాయిలో ఎటువంటి నిఘా పెట్టారంటే ఏముంది మీ దగ్గర సమాచారం? రైట్, ప్రధానంగా ఈ ఓటర్లకు సంబంధించి కూడా ప్రభావితం చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉంటాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పోలింగ్ కాబట్టి దానికి సంబంధించి కూడా ఓటర్లను అదైతే తమ వైపు రాబట్టుకునేందుకు పలు విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తా ఉంటారు. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిఘాను ఏర్పాటు చేశారు. పోలీసింగ్ సంబంధించిన పెట్రోలింగ్ కావచ్చు, గల్లీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిఘాను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయి. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి కూడా ఇరువురు ఏదైతే వాళ్ళకి సంబంధించి కూడా దూషణలు కావచ్చు, ఇతర
వేరే ఇష్యూస్ తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ సంబంధించి కూడా క్లియర్ కట్ గా పోలీస్ శాఖ నుంచి భద్రత ఇవ్వాలి కాబట్టి క్షుణ్ణంగా వారికి సంబంధించి కూడా పరిశీలిస్తా ఉంటారు. అభ్యర్థికి సంబంధించి ఎక్కడెక్కడ అభ్యర్థికి సంబంధించి కూడా తిరుగుతా ఉన్నాడు, ప్రచారం నిర్వహిస్తా ఉన్నాడా, లేదా ఇతర ప్రలోభాలకు సంబంధించి కూడా గురి చేస్తా ఉన్నాడా, ప్రచార మాధ్యమాలకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే అక్కడ సంబంధించి కూడా ఇతర వాట్సాప్ గ్రూపులు కావచ్చు, ఇతరకు సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ప్రచారాలు నిర్వహించేందుకు ఎన్నికల నియమావళికి సంబంధించి కూడా ఆస్కారం లేదు కాబట్టి ఆ ప్రచార మాధ్యమాల్లో కూడా ఎవరైనా ఇట్లాంటి ప్రచారం నిర్వహిస్తా ఉన్నారా, ఇంకా ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా వైపు నిఘా పోలీసు నిఘా కావచ్చు, మరోవైపు సిసి ఏదైతే సంబంధించి కూడా నిఘాలో కూడా కొనసాగుతా ఉన్నది కాబట్టి వాటి పరంగా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికీ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 6 తర్వాత కూడా ఎవరు గుమిగూడకుండా, సమూహంగా ఉండకుండా, ప్రచారం నిర్వహించకుండా, ప్రలోభాలకు గురి చేయకుండా, అట్లా ప్రలోభాలకు గురి చేసి ఎవరైతే అభ్యర్థికి సంబంధించి కూడా ఓటును రాబట్టగలిగితే వారిపైన కూడా కఠిన చర్యలు ఉంటాయి. ఒకవైపు ఈసీ కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఏదైతే తెర మీదకి వచ్చినప్పుడు ఒకవైపు పోలీస్ శాఖ నుంచి కూడా వాళ్ళను ఖచ్చితమైన ఆధారాలతో అది నిరూపిస్తే అభ్యర్థికి సంబంధించి కూడా డిస్మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక పూర్తి స్థాయిలో వీటన్నిటికీ సంబంధించి కూడా ఇక ఈసీ హెచ్చరిస్తా ఉన్నది, పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలకు గురి చేయొద్దు. ఓటర్ కి సంబంధించి కూడా తన పారదర్శకతతో తన అభ్యర్థికి తను అనుకున్న వ్యక్తికి తన ఏదైతే ఆ ఓటింగ్ వేసే విధంగా కూడా ఈ పోలింగ్ జరగాలి. ఎవరు ఎట్లాంటి ఇష్యూస్ కు తీసుకొచ్చే విధంగా కూడా పలు అంశాలను కూడా ప్రస్తావించదు. సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా ఏదైతే ఈ ప్రచారాలను కూడా చేయకూడదని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది కాబట్టి ప్రలోభాలకు ప్రచారాలకు సంబంధించి కూడా సాయంత్రం 6 దాటిన తర్వాత ఎవరైతే నిర్వహిస్తారో వారిపైన కూడా కఠిన ఆంక్షలు ఉంటాయి, కఠిన చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.